హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుహాసిని. వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చి వసంత నవరాత్రులకు ముందు రోజండి. వసంత నవరాత్రులు అంటే లలిత అమ్మవారికి పూజ చేసుకుంటామని మనందరికీ తెలుసు. అమ్మవారికి పూజ చేసుకునే ముందు రోజు నేను పీఠాన్ని ఇలా సిద్ధం చేసుకున్నానండి. మామూలుగా వసంత నవరాత్రులు ఉగాది నుండి స్టార్ట్ అయ్యి శ్రీరామనవమి వరకు ఉంటాయి. ఈ నవరాత్రులప్పుడు లలితాదేవిని, శ్రీరాముల వారిని ఇద్దరిని కూడా వేరువేరుగా కాకుండా ఇద్దరు ఒకరే అనే విధంగా పూజ చేసుకుంటామండి. అందుకని నేనేం చేశానంటే అమ్మవారి పటం, లలిత అమ్మవారి పటము, రాముల వారి విగ్రహము, లలితాదేవి విగ్రహం తీసుకొని పూజలో పెట్టుకోవాలనుకున్నానండి. అందుకని ముందు రోజు ఇవన్నీ సిద్ధం చేసుకున్నాను. కింద ఒక చిన్న పీఠం లాగా ఉంది కదండి, అది ఆల్రెడీ ఇంతకుముందు గ్రీన్ కలర్లో ఉంది, మీకు చూపించాను కూడాను. పూజలో మామూలుగా పెట్టుకునేటప్పుడు, వినాయకుడిని పెట్టుకునేటప్పుడు ఈ పీఠం పెట్టుకునేదాన్ని. దానికి కాస్త పెయింట్ చేసి దానిపైన కొంచెం చిన్న ముగ్గు వేశానండి. ఈ పూజ వచ్చి అమ్మవారిని అంటే ఉగాది రోజు ఆవాహన చేసుకునేటప్పుడు పూజ చేసుకున్నానండి. యాక్చువల్గా నేను విగ్రహంలోకి ఆవాహన చేస్తాను ప్రతిసారి. కానీ ఈసారి నేను విగ్రహంలో కాకుండా అమ్మవారిని, లలిత అమ్మవారిని పటంలోకి ఆవాహన చేశానండి. ఎందుకనంటే ఈ లలిత అమ్మవారికి ఏదైనా అభిషేకం చేసుకోవాలన్నా, అమ్మవారికి బట్టలు ఏదైనా కట్టాలి అన్నా కిందకి దించవలసి ఉంటుంది. ఒకసారి ఆవాహన చేసిన తర్వాత ఇంకా పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ కదపకూడదు. అందుకని నేను అమ్మవారిని పటంలోకి ఆవాహన చేసి విగ్రహానికి అభిషేకం అవన్నీ చేసుకున్నానండి. నేనైతే ఫస్టు అమ్మవారికి పసుపుతో కుంకుమతో అభిషేకం చేశాను. తర్వాత పంచామృత అభిషేకం చేశానండి. మామూలుగా ఇంట్లో ఏ పూజన్నా సరే ఇంట్లో ఆల్మోస్ట్ అందరూ అక్కడ అసెంబ్లీ అయ్యేలాగా చూసుకుంటామండి. మా వారు, మా పిల్లలు అందరూ కూడా అభిషేకం చేశారు. మామూలుగా అయితే నేను అమ్మవారిని పెట్టుకుంటానండి. అంటే వరలక్ష్మి వ్రతం అప్పుడు మనం అమ్మవారిని పెట్టుకుంటాం కదా, అలా లలిత నవరాత్రులు చేసేప్పుడు కూడా పెట్టుకుంటానండి. కానీ ఈసారి కరెక్ట్గా నవరాత్రులప్పుడు మాకు ఇంటర్మీడియట్ వాళ్ళది పేపర్ వాల్యుయేషన్ ఉందండి. అందుకని అమ్మవారికి చీర మార్చడం ఇవన్నీ కూడా మాకు టైం సరిపోదని చెప్పి సింపుల్గా నిత్య పూజలాగే చేసుకుందాం అనుకున్నాను. యాక్చువల్గా అయితే ఆవాహన కూడా చేయకుండా నిత్య పూజలాగా చేసుకోవాలనుకున్నానండి. అంటే ఇంట్లో వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారేమో నా వల్ల అని. కానీ మా వారు ఎందుకు అలాగా, మామూలుగా ఇంతకుముందు ఎలా చేస్తున్నావో అలాగే చేయమన్నారు. సరే అని ఈసారి పటంలోకి ఆవాహన చేస్తానని చెప్పి తన పర్మిషన్ తీసుకొని ఇంకా నేను పూజ స్టార్ట్ చేశానండి. ఇంకా అందరికీ తెలిసిందే కదా, ఆవాహన చేశాము అమ్మవారిని అంటే ఆ 9 రోజులు, నవరాత్రి 9 రోజులు కూడా మద్యము, మాంసాహారము తీసుకోకూడదు, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయండి. అందుకని నేను నిత్య పూజలాగా చేద్దాము అనుకున్నా. కానీ అమ్మవారు మళ్ళీ నా చేత పూజ స్టార్ట్ చేయించారండి. లాస్ట్ టైం అయితే నేను మధ్యలో లలిత అమ్మవారిని పెట్టానండి. అమ్మవారు అంటే చిన్న కలశం చెంబు పెట్టుకొని దానికి అమ్మవారి రాగాలు రెడీ చేసుకున్నాను. అమ్మవారి ఫేస్ పెట్టి అటువైపు ఇటువైపు వచ్చి నా దగ్గర మట్టి విగ్రహాలు ఉంటే ఒకవైపు వచ్చి లక్ష్మీదేవి అలంకారం చేసుకున్నాను, ఇంకొక వైపు వచ్చి సరస్వతీదేవి అలంకారం చేసుకున్నానండి. కానీ ఈసారి అంత పెద్ద ప్రాసెస్ చేయాలంటే టైం సరిపోవడం లేదు. మార్నింగ్ అంతా పిల్లల్ని పంపించేసి మేము కూడా వెళ్ళిపోవాల్సి వస్తుందండి పేపర్ వాల్యుయేషన్కి. ఇవి వచ్చేసరికి ఈవినింగ్ 6 అయిపోతుంది. సో అందుకని ఇలా సింపుల్గా చేసుకోవాలి అనుకున్నాను. శ్యామల నవరాత్రులు కూడా ఇలాగే చేశానండి. నెక్స్ట్ వచ్చి అమ్మవారికి పంచామృతాభిషేకం చేసిన తర్వాత అమ్మవారికి నా దగ్గర ఉండే చిన్న డ్రెస్ అంటే చీర లాంటిది ఒకటి కట్టానండి. కట్టి అమ్మవారిని పూజలో పెట్టుకున్నాను. మార్నింగ్ టైం అయితే ఇంకా అంటే ఎక్కువ పూజ చేయడానికి టైం ఉండదండి. అంటే లంచ్ ప్రిపేర్ చేసుకొని ఇదంతా పిల్లల్ని పంపించి మేము వెళ్ళేసరికి టైం అయిపోతుంది. అందుకని ప్రతిరోజు అమ్మవారికి బట్టలు మార్చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి మార్నింగ్ అమ్మవారికి జపంలాగా చేసుకునేదాన్నండి. అంటే 108 టైమ్స్ శ్రీమాత్రే నమః అని చెప్పి జపంలాగా చేసుకొని బయలుదేరేసేవాళ్ళం. ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత అమ్మవారికి లలితా సహస్రనామం కుంకుమార్చనతో చేసుకునేదాన్నండి. మామూలుగా పంచామృతాభిషేకానికి పాలు, పెరుగు ఇవి బయట తెచ్చుకునేదానండి. ఈసారి పాలు, పెరుగు కూడా ఇంట్లో నుండి అంటే ఆవు పాలతో చేసిన పెరుగుతోనే అమ్మవారికి పంచామృత అభిషేకం చేశానండి. మరి అమ్మవారిని ఆవాహన చేసినప్పుడు మార్నింగ్ పూజ అనేది కొంచెం ఎక్కువసేపు పడుతుందండి. ఎలా చేయాలనుకుంటూ ఉన్నాము. మాకైతే హాఫ్ డే లీవ్ ఇచ్చారు ఉగాది కాబట్టి. నేను ఇంకొక హాఫ్ డే పెట్టుకుని ఆ రోజు ఫుల్ డే అంతా కూడా లీవ్ తీసుకున్నానండి. మామూలుగా పేపర్ వాల్యుయేషన్ ఇంటర్మీడియట్ వాళ్ళది పేపర్ వాల్యుయేషన్లో లీవ్లే ఉండవండి. సండే కూడా కాలేజ్కి స్పాట్కి వెళ్ళాల్సి ఉంటుందండి. స్పాట్ అంటే పేపర్ వాల్యుయేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో అట్లా ఉగాది రోజు అమ్మవారికి పూజ అయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా జరిగిపోయిందండి. కొంచెం లేట్ అయింది అంతేను.
అంటే దగ్గర దగ్గర ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. అమ్మవారికి నైవేద్యంలాగా అన్నం కూడా పెట్టాలనుకున్నాను, అన్న నైవేద్యము. అందుకని కొంచెం లేట్ అయిపోయింది. ఏ వ్రతమైనా, ఏ నవరాత్రి పూజ చేయాలన్నా కూడా ముందు విఘ్నేశ్వరుడికి పూజ చేయాలండి. నేనైతే అది షూట్ చేయలేదండి వీడియో. ముందు వినాయకుడికైతే పూజ చేసేసాము. వినాయకుడిని పైనే పెట్టి పూజ చేశానండి. పూజ చేసేసిన తర్వాత, ఆ తర్వాత అమ్మవారికి ఆవాహన అంతా చేసేస్తామండి. ఆవాహన చేసిన తర్వాత పంచామృత స్నానం అని వస్తుంది మంత్రాలు చదివేటప్పుడు. అప్పుడు అమ్మవారిని కిందకి దించుకొని పంచామృత స్నానము చేసేసిన తర్వాత వస్త్రయుగ్మం అంటే మన దగ్గర వస్త్రాలు ఉంటే సమర్పిస్తాము, లేదంటే మామూలుగా అక్షంతలతో అమ్మవారికి పూజ చేసుకుంటామండి. అంతా పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం అంతా సమర్పించి కొబ్బరికాయ కొట్టుకొని ఏదైనా మనం అష్టోత్తరాలు కానీ శ్లోకాలు కానీ చదువుకోవాలంటే అక్కడ చదువుకుంటాము. నాకైతే అమ్మవారికి నవరాత్రి పూజ చేసుకోవాలనే ఉన్నిందండి. అంటే అమ్మవారిని ఆవాహన చేసుకొని 10 రోజులు, అంటే నవరాత్రి 9 రాత్రులు 10వ రోజు అనమాట. 10 రోజులు అమ్మవారికి పూజ చేసుకోవాలని ఉన్నింది. కానీ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడకూడదని నిజ పూజలా చేసుకుందాం అనుకున్నానండి. కానీ అమ్మవారు నాకు అన్నీ అనుకూలంగా మార్చి నేను అనుకున్న విధంగానే నవరాత్రి పూజ చేశానండి. మనము ఏ పూజ చేసుకోవాలన్నా కానీ వంశపారంపర్యంగా రావాల్సిన అవసరం లేదండి. మనకి ఇష్టం ఉండి, మనకు భక్తి ఉండి, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనము పూజ చేసుకోవచ్చండి. మనం స్టార్ట్ చేసుకోవచ్చు. నాకైతే మా అత్త వాళ్ళ ఇంట్లో కానీ, మా అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఎవరు కూడా ఇలా పూజ చేసుకునే వాళ్ళు కాదండి. నాకైతే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండేది ఇట్లా పూజలు చేసుకోవాలని చెప్పి. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి, మాకు తెలిసిన వాళ్ళు, ఎదురింట్లో వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి పండగని చాలా సంప్రదాయబద్ధంగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. వాళ్ళని చూసి నేను చాలా వరకు కూడా ఇన్స్పైర్ అయ్యానండి. అలా అన్ని పూజలు స్టార్ట్ చేసి లలిత సహస్రనామం అయితే మా పెద్దబాబు కడుపులో ఉండేటప్పుడు నేను అమ్మవారి లలిత సహస్రనామము ఈటీవీలో భక్తి ఛానల్ అని ఉండేదండి, దానిలో ప్లే చేసుకుంటూ వినేదాన్ని. అక్కడ నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉండేదండి. తర్వాత అమ్మవారి బుక్ ఒకటి కొనుక్కొని అక్కడ నుండి అంటే ఎక్కడెక్కడ మనం అది నిలపాలి, ఎక్కడ నిలపకూడదు అనేది కామాలు పెట్టుకుంటూ నేర్చుకునేదాన్నండి. కానీ కొంతమంది చెప్పేవాళ్ళు అంటే మిస్టేక్స్ పలకకుండా చదవాలి, ఒకవేళ మిస్టేక్ పోయింది అంటే చాలా ప్రమాదం అని చెప్పేవాళ్ళు. దాని గురించి కూడా చాలా వీడియోస్ చూశానండి. చూసి నాకు ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాత కంటిన్యూగా చదవడం అలవాటు చేసుకున్నాను. మనకి మిస్టేక్స్ అనేటివి ఎవరికైనా కూడా పోతాయండి. కాకపోతే మిస్టేక్స్ లేకుండా చదవడానికి ప్రయత్నించాలి ఫస్టు. ఒకవేళ మనకు తెలియకుండా మిస్టేక్స్ పోయాయి అంటే లాస్ట్‌లో మొత్తం అంటే లలిత సహస్రనామం అయిపోయిన తర్వాత ఏమైనా తప్పులుంటే మన్నించు తల్లి అని చెప్పి అమ్మవారికి క్షమాపణ చెప్పుకొని దండం పెట్టుకోవాలి. దానికంటే ముందు మనము ప్రయత్నించాలండి తప్పులు లేకుండా చదవాలి అని. అంటే ఎక్కడ కామాలు పెట్టాలి, ఎక్కడ మనము దీర్ఘాలు పలకకూడదు, ఎక్కడ దీర్ఘం పలకాలి, అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అనంటే చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, సామవేదం గారు కానీ వీళ్ళు కొంతమంది చెప్పున్నారండి. అంటే ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఆపకూడదు అని. మనం ఆ వీడియో, ఆ పీడిఎఫ్ పెట్టుకొని నేర్చుకోవడం చాలా మంచిదండి. నేనైతే నండూరు శ్రీనివాస్ గారి ఛానల్ కూడా చాలా వరకు ఫాలో అవుతానండి. ఆయన చెప్పే పూజా విధానం అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఏ పూజ అయినా సరే మనం భయపడకుండా ఎలా చేయాలనేది ఆయన వీడియో చూసి మనం నేర్చుకోవచ్చండి. ఆయన గారు చెప్పిన దాంట్లో కూడా నేను చాలా వరకు పీడిఎఫ్‌లన్నీ డౌన్లోడ్ చేసుకొని చదువుకునేదాన్నండి. పూజా విధానాలన్నీ కూడా ఫాలో అయ్యేదాన్ని. ఎవరైనా సరే టెన్షన్ లేకుండా సింపుల్గా పూజ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు, అంటే ఇప్పుడిప్పుడే ఇంట్రెస్ట్గా ఉండి స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు, నేనిచ్చే సలహా అయితే నండూరి శ్రీనివాస్ గారి ఛానల్ని ఫాలో అవ్వండి. దాంతోపాటు రమారావి గారు చెప్తూ ఉంటారండి, అంటే సుమన్ టీవీలో రమారావి అనే ఆవిడ చెప్తూ ఉంటారండి. ఆవిడ కూడా మనకి తెలియని చాలా విషయాల్ని, చాలా డౌట్స్ని క్లారిఫై చేస్తూ ఉంటారు. చాగంటి వారి వీడియోస్ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఏ డౌట్స్ ఉన్నా కూడా మీకు అక్కడే క్లారిఫై అయిపోతాయండి. అమ్మవారిని మొత్తం రెడీ చేసిన తర్వాత ఈ పటంలోనికి ఆవాహన చేశానండి. యాక్చువల్గా పటం గోడకు ఉండేది, అమ్మవారిని పీఠం మీద పెట్టుకొని ఆవాహన చేసుకున్నానండి. ఇది ఈరోజు చిన్న వీడియో అండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.